ఏమాయ్ నాన్న డబ్బులు కావాలి నాన్న వారపత్రిక కొనుక్కుంటాను. సరే నడు. నీకు ఎన్నిసార్లు చెప్పానండి చక్కగా పేరు పెట్టి పార్వతి అని పిలవకూడదండి. పిలవచ్చు. నీ పుత్రికి పత్రిక కావాలంట. కొనివ్వండి. స్కూల్ పుస్తకాల డబ్బు ఖర్చు అవుతుంది. ఎలాగో చదువు అనిపించారు కదా. ఆడపిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ ఒంటికి ఏం పడదే. మగపిల్లలు ఎంత చదివితే అంత కట్నం వస్తుంది. అయితే అన్నయ్య చదివిస్తున్న కట్నం కోసం అనమాట. లేకపోతే గొప్పల కోసమా? అరే సూర్యం, పొద్దునగా మిల్లు దగ్గర తగిలడ్డాను. ఏమి ఎలగబెడుతున్నావు అక్కడ? ఇవాళ బత్తాల మీద బత్తాలు వచ్చి పడ్డాయండి, అందుకు ఆలస్యం అయిపోయినది. సరే కానీ నూకలు తీసుకొచ్చావా? మర్చిపోయానండి. అవును, వేళ తిండి సంగతి మర్చిపోతావా నువ్వు? లేదండి. తిండిపోతున్నాను వీళ్ళు పడుకురా. రామచంద్ర ప్రభు, ఏమిటి నువ్వు చేసేది గుమస్తా పనేనా? యజమానులు తాలసింగ్ వస్తే ఎలా? సారీ సార్. ఏం సారీ? నువ్వు చెప్పే సార్లు అన్నీ కలిపి నేను బట్టలు సార్ పెట్టవచ్చు. ఈ పాటికి ఏమైనా చేతులు పత్రిక అండి. ఎలా పుత్రిక పత్రిక చదివిచ్చే. అలాగే నాన్న. ఏమయ్యో, ఆ లెక్కలన్నీ నువ్వు పూర్తి చేశాను పెట్టాలి వేళ. అలాగే సార్. ఏంటి అలాగే అలా చూస్తాను లెక్కలు ఎక్కడ ఉంటుంది? అలాగే సార్. ఏమిటా అదే? టెలిగ్రామ్. టెలిగ్రామ్ మీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎక్కడి నుంచి అండి? అబ్బాయి దగ్గర నుంచి అయి ఉంటుంది. అబ్బాయి దగ్గర నుంచి. ఏమైందండి? ఏముంది, 500 మర్యాదకు పంపమన్నాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, పంపిద్దాం. 4 రోజుల క్రితమే ఇది ఉత్తరముఖ రాసే వదిలిపోయేదిగా. 5 రూపాయలు తగలబెట్టి ఎక్స్ప్రెస్ అయితే ఓపోతే. ఏమండి, అబ్బాయికి ఎంత తొందరగా ఉందో ఏమిటో. ఏమండి తొందరగా డబ్బు పంపించండి. అలాగే 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 400 మర్యాదకు పాము రాయబోయా. అలాగే. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.